నవీన్ చంద్ర గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. నవీన్ చంద్ర కాదు, రామకృష్ణ అని చెప్పండి. ఓ ఇప్పుడు రామకృష్ణనా? అంటే మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం. సిద్ధార్థ్ హోమ్ అని పిలవాలా? లేకపోతే నవీన్ చంద్ర అని పిలవాలా? రామకృష్ణ అని పిలవాలా? ఏ ఏ అంటే క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ తో పిలవాలనిపిస్తుంది మిమ్మల్ని? అంటే మీకు ఇష్టమైన క్యారెక్టర్ పిలవండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే రామకృష్ణ స్టేట్ లో ఉన్నా. ఓకే. ఓకే. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు క్వారంటైన్ లైఫ్ ని? క్వారంటైన్ లైఫ్ నేను అంటే ఎంజాయ్ చేయడం కంటే ఎక్కువ చాలా నేర్చుకుంటున్నా, చాలా తెలుసుకుంటున్నా. అండ్ నేను ఒక్కడే కాదు, చాలా మంది ఇలాగే క్వారంటైన్ లో లాక్డౌన్ అయి ఉన్నారు. సో ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ లైఫ్ లో ఐ థింక్ కొంచెం బెటర్ అయి ఉంటారని నా ఫీలింగ్. సో అంటే నాకు తెలిసి ఇంటి పనులు, వంట పనులు కూడా వచ్చేసి ఉంటాయి మీకు. నాకు ముందు నుంచే వంట వచ్చండి. మా అమ్మమ్మ గారి దగ్గర నేర్చుకున్నాను వంట. సో నాకు వెజిటేరియన్ అంటే చాలా ఇష్టం. నాన్ వెజిటేరియన్ తినేవాడిని, ముందు ఆపేశాను. ఇప్పుడు ముందు తినేవాడిని, ఇప్పుడు ఆపేశాను. బట్ ఇప్పుడు ఫుల్ గా వెజిటేరియన్ అయిపోయాను. ఈ లాక్డౌన్ టైంలో నాకు ఎక్కడో ఇంకా ఫీలింగ్ ఏంటంటే మా రైతులు చాలా మంది పంటలు పండిస్తున్నారు. అండ్ పీపుల్ ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చి వెజిటేరియన్ ఇమ్యూన్ బూస్టర్ లాగా వెజిటేరియన్ ఫ్రూట్స్ అన్ని బాగా తింటున్నారు. సో ఎక్కడో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది, మాకు కూడా హెల్త్ విషయంలో హెల్ప్ అవుతుంది అనేసి ఐఎమ్ ఫీలింగ్ గుడ్ అబౌట్ ఇట్. సో నవీన్ చంద్ర గారు ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అయిపోయింది మీరు ఇండస్ట్రీకి వచ్చి. అవునండి. సో అయిపోయింది. అలాగే 15 ఇయర్స్ లో మీరు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు? సో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు ఇండస్ట్రీలో? అంటే బ్యాక్గ్రౌండ్, ప్యాషన్ కి టాలెంట్ కి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదండి. ఫస్ట్ కావాల్సింది టాలెంట్. అంటే మీరు చేస్తున్న ఒక యాక్ట్ అయినా కానీ ఏదైనా కానీ జనాలు గుర్తించాలంటే ఖచ్చితంగా మీలో టాలెంట్ ఉండాలి, ప్లస్ మీలో ప్యాషన్ ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం ఒక భయం ఉండాలి, ఒక క్యారెక్టర్ అనే ఒక భయం ఉండాలి. సో ఈ 15 ఇయర్స్ జర్నీ నిజంగా నేను తెలుగు ఆడియన్స్ కి, తెలుగు పీపుల్ కి అండ్ త్రూ అవుట్ ద వరల్డ్ ఎవరైతే తెలుగు సినిమా చూస్తారో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మాలాంటి యాక్టర్స్ వర్క్ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మమ్మల్ని ఇంకా బాగా చేయాలి, ఇంకా వాళ్ళందరూ మెప్పు తీసుకోవాలి. అండ్ వాళ్ళందరికీ యాక్టర్ గా మేము ఇంకా బాగా నచ్చాలని ప్రయత్నం. సో ఈ 15 ఇయర్స్ అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మీరు వచ్చారు ఇండస్ట్రీ కాబట్టి ఎవరైనా అంటే డిస్కరేజ్ చేయడం, ఎందుకు మనం అక్కడికి వెళ్తే ఎలా ఎటు నుంచి ఎటు వెళ్తామో కూడా తెలియదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. ఎందుకంటే ఈ ఫీల్డ్ గురించి చాలా తెలియని వాళ్ళు చాలా మంది నన్ను డిస్కరేజ్ చేశారు. బట్ తర్వాత ఒక యాక్టర్ గా నేను ప్రూవ్ అయిన తర్వాత ఎవరైతే డిస్కరేజ్ చేశారో వాళ్ళందరూ నిజంగా ఇప్పుడు మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారు నాకు. అండ్ దే ఆర్ హ్యాపీ దట్ ఐఎమ్ డూయింగ్ మై గుడ్ వర్క్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ పీపుల్ ఆర్ లైకింగ్ మై వర్క్. సో సపోర్ట్ అనేది ఉంటుంది, అట్ ద సేమ్ టైం డిస్కరేజ్ అనేది ఉంటుంది. డిస్కరేజ్ చేస్తేనే దాని గురించి తెలిసి మనకు సపోర్ట్ దొరుకుతుంది. అండ్ నాకైతే చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందండి. ద బ్యాక్గ్రౌండ్ ఈస్ పీపుల్ హు ఆర్ లైకింగ్ మై వర్క్. దట్ ఈస్ ద బిగ్ బ్యాక్గ్రౌండ్ విచ్ ఐ హావ్. సూపర్ సూపర్. ఇలాంటి మాటలకి ఫ్యాన్స్ పడిపోయారు మరి. అది నిజం అండి, దట్స్ ఫ్యాక్ట్ అన్నమాట. సో ఐ బిలీవ్ ఇన్ దట్. సూపర్ సూపర్. అలాగే మీ ఇండస్ట్రీ ఎంట్రీ ఎలా జరిగింది? నా ఇండస్ట్రీ లాంగ్ బ్యాక్ అండి. అంటే ఫస్ట్ సంభవామి యుగే యుగే అని ఒక సినిమా చేశాను. సో దాని తర్వాత అనుకున్న రిజల్ట్ అప్పుడు రాలేదు. దాని తర్వాత వెంటనే ఆపేశాను. వేరే ఏ సినిమా చేయకుండా ఒక మంచి కథ, మంచి సినిమా రావాలని వెయిట్ చేశాను. సో అందాల రాక్షసి వచ్చింది నా లైఫ్ లో. సో అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు ఇప్పుడు దాకా. సో ఇట్స్ గోయింగ్ ఫార్వర్డ్. అండ్ ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను అందాల రాక్షసి ఎలా జరిగింది నా జీవితంలో, ఎలా నేను యాక్టర్ గా ఇక్కడ దాకా వచ్చాను అనేది చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను. పీపుల్ నో అబౌట్ ఇట్, పీపుల్ నో అబౌట్ మై స్ట్రగల్. అండ్ నా కెరియర్ స్టార్ట్ అయింది తెలుగు ఇండస్ట్రీలో అందాల రాక్షసి నుంచే అనుకుంటా. ఎందుకంటే లక్ష్మీ భూపాల్ గారు అండ్ హను రాఘుపడి, ముఖ్యంగా సాయి కురపటి గారు అండ్ రాజమౌళి గారు ప్రొడ్యూస్ చేయడం. అండ్ దట్ వాస్ అ గుడ్ లాంచ్ ఫర్ మీ. అట్ ద సేమ్ టైమ్ సూర్య అనే క్యారెక్టర్ చాలా మందికి నచ్చడం జరిగింది అండ్ ఫిల్మ్ కూడా నచ్చడం జరిగింది. దే ఆల్ ఆర్ హ్యాపీ విత్ దట్. ఓకే, మళ్ళీ ఇప్పుడు మా ముందుకి భానుమతి రామకృష్ణలా వచ్చేస్తున్నారు. అది రామకృష్ణ కదా? అవునండి. ఎలా ఉండబోతున్నాడు ఈ రామకృష్ణ? ఈ రామకృష్ణ మీ అందరికి కనెక్ట్ అవుతాడు. ఫస్ట్ థింగ్.
సో ప్రతి ఒక్క మనిషిలో ఒక రామకృష్ణ ఉన్నాడని నేను నమ్ముతున్నాను. అండ్ గుడ్ బ్యాడ్ అగ్లీ అనేది ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది. సో నేను గుడ్ ఉన్న మనుషులు, ప్రతి ఒక్క మనిషిలో గుడ్ ఉన్న మనిషిని కలిశాను. అంటే వాళ్ళు ఉన్న రామకృష్ణని నేను చూశాను, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఎలా ఉంటాడు రామకృష్ణ అనేది. తర్వాత నాలో ఉన్న రామకృష్ణని కూడా నేను ఐ కుడ్ ఫైండ్ అవుట్ దాట్ అండ్ ఐ కుడ్ పోర్ట్రే ఇన్ ద ఫిలిం. అండ్ ఒకటి మాత్రం నిజం చెప్తానంటే, మీకు రామకృష్ణ ఖచ్చితంగా కనెక్ట్ అవుతాడు. ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి ఉన్న ప్రాబ్లమ్స్, ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి ఉన్న ఎక్స్పెక్టేషన్ ఖచ్చితంగా అందరికి కనెక్ట్ అవుతుందని నమ్మకం. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్. సినిమా చూసినంతల్లా మీకు కనెక్ట్ అయి ఉంటాడు. గమ్మత్తుగా ఉంటాడు ఈ క్యారెక్టర్. అంటే ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ కి కొంచెం డిఫరెంట్ ఉంటా, అలాగే ఏ జోనర్ లో ఉండబోతుంది? ఖచ్చితంగా డిఫరెంట్. బికాస్ మీరు చూస్తే ప్రీవియస్ ఫిల్మ్ నాది అరవింద్ సమేతలో బాలరెడ్డిగా ఎన్టీఆర్ గారితో వర్క్ చేసినప్పుడు అదొక డిఫరెంట్ రోల్. అది ఐఎమ్ ఫార్చునేట్ అండ్ లక్కీ టు గెట్ దట్ వన్. దాని తర్వాత ఎవరు వచ్చింది, ఎవరు కొంచెం అగ్రెసివ్ రోల్. సో దాని తర్వాత రామకృష్ణ అంటే టోటల్ కాంట్రాస్ట్. ఆ క్యారెక్టర్స్ కి ఈ క్యారెక్టర్ కి టోటల్ కాంట్రాస్ట్ అనమాట. అండ్ దట్ వుడ్ బి అ రియల్ సర్ప్రైజ్ ఫర్ పీపుల్ హూ నో మీ ఫర్ మై యాక్ట్, హూ నో మీ యాజ్ అన్ యాక్టర్. ఖచ్చితంగా అందరికీ సర్ప్రైజ్ ఉంటుంది. ఎలా చేశాడు వీడు అంటే, ఎలా ఈ క్యారెక్టర్ లో ఉండి కనెక్ట్ అయ్యాడు అనేది చాలా మందికి ఒక సర్ప్రైజ్ గా ఉంటుంది. అంటే నాకు పోస్టర్ చూడగానే, అంటే ఇంతకు ముందు ఒక సాంగ్ రిలీజ్ అయింది. అవునండి. ఆ సాంగ్ ని తమిళలో చూడగానే నాకు ఏమనిపిస్తుంది, కొంచెం అమాయకంగా ఉండబోతుందేమో క్యారెక్టర్ అన్నట్టుంది. మీరేమంటారు? ప్రతి ఒక్కరిలో ఒక అమాయకత్వం ఉందండి. ఇప్పుడు చూస్తే నేను రియల్ లైఫ్ లో కొంచెం అగ్రెసివ్ పర్సన్. అంటే డిసిజన్స్ కొంచెం ఫాస్ట్ గా ఉంటే అగ్రెసివ్ గా ఉంటాను. బట్ ఈ రామకృష్ణ చేసిన తర్వాత నాకే తెలియని ఒక అమాయకత్వం వచ్చేసింది అనమాట. అండ్ ఐ ఫీల్ ఎవ్రీ వన్ హ్యాస్ అ ఇన్నోసెన్స్ ఇన్ దేర్ క్యారెక్టర్. ఆ ఇన్నోసెన్స్ లేకపోతే ఎక్కడో నిజం అనేది, ఫ్యాక్ట్ అనేది కనపడదు మరి. సో చూస్తే మీలో కూడా ఒక ఇన్నోసెన్స్ ఉంది, విచ్ యువర్ ఫ్రెండ్స్, యువర్ ఫ్యామిలీ, యువర్ రిలేటివ్స్ విల్ కనెక్ట్ టు దట్. సో రామకృష్ణకు ఒక తెలియని ఒక ఇన్నోసెన్స్, ఆ ఇన్నోసెన్స్ వల్ల సంతోషం పడతారు అందరూ. సో అందరూ కనెక్ట్ అవుతారు. అండ్ ఒక మంచి చిరునవ్వు ఉంటుంది ఆ మనిషిని కలిసినప్పుడల్లా. లైక్ ఎలా చెప్పాలంటే అండి, ఖచ్చితంగా మా లైఫ్ లో రామకృష్ణ లాంటి వ్యక్తిని వి మస్ట్ హావ్ కమ్ అక్రాస్. కానీ ఆ మనిషిని మనం గుర్తుపెట్టాం. ఎలా అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీలో 5 ఫ్రెండ్స్ ఉంటారండి. సో 5 ఫ్రెండ్స్ లో ఒక్కరు మాత్రం కరెక్ట్, చాలా మంచి వాళ్ళు, కరెక్ట్ టైం కి ఫుడ్ అయినా కానీ సర్వ్ చేయడం కానీ అందరూ ఉంటారు. కానీ అలాంటి మనిషిని మనం ఎగతాళి చేస్తాం, అలాంటి మనిషిని మనం టీస్ చేస్తాం. ఒకవేళ ఆ మనిషిని మీరు అడిగారు అనుకోండి, ఏంటి ఇంత ఎగతాళి చేస్తున్నారు, ఇంత బులి చేస్తున్నారు, నీకేం అనిపించట్లేదు అంటే, లైక్ వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా నన్ను బులి చేయడంలో, అది చాలా అంటారు. సో అలాంటి వ్యక్తులు నిజంగా చుట్టూ ఉంటారు. యూ మస్ట్ హావ్ కమ్ అక్రాస్ దాట్. మీరు రియల్ లైఫ్ లో చూసారా అలాంటి రామకృష్ణన్? అండి చూసానండి, చాలా మందిని చూసాను. ఎగ్జాంపుల్ మా కింద వాచ్మెన్, తన పేరు కృష్ణయ్య అనమాట. 5 floors బిల్డింగ్ అది. అక్కడి నుంచి ఎవరైనా పైనుంచి కృష్ణయ్య అని పిలిస్తే అండి అని వచ్చి, అసలు ఏమి ఆలోచించకుండా ఆ ఫేస్ లో ఆ స్మైల్, ఆ బెరుకుతూనే ఉంటది పని పట్ల. తన పని తను చేస్తూ హ్యాపీగా వెళ్ళిపోతాడు. సో ఏమనిపించింది భానుమతి రామకృష్ణ స్టోరీ విన్నప్పుడు? వాట్ యు ఫీల్? మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే స్టోరీ అంటే ఇన్ని సంవత్సరాలుగా కొన్ని లవ్ స్టోరీస్ చేశాను, కొన్ని థ్రిల్లర్స్ చేశాను, కొన్ని రోల్స్ చేశాను, కొన్ని సపోర్టింగ్ రోల్స్ చేశాను, కొన్ని హీరోస్ గా చేశాను. కానీ ఒక మంచి లవ్ స్టోరీ, అంటే ప్యూర్ డెప్త్ ఉన్న లవ్ స్టోరీ అందల రాక్షస్ తర్వాత నాకు దొరకలేదంటే నా వరకు రాలేదు. సో భానుమతి రామకృష్ణ శ్రీకాంత్ నగోది కథ చెప్పగా అనుకున్నాను, నవీన్ నీకు యూ గాట్ one good love story again to prove as an actor. So I would take this opportunity and give my best అనేసి ఫీల్ అయ్యి. అండ్ who is రామకృష్ణ, భానుమతి ఎవరు అంటే, ఈ కథ విన్న తర్వాత వీళ్ళని ఎలా పట్టుకోవాలి, వీళ్ళు ఎలా తెలుసుకోవాలి, ఎలా పర్ఫామ్ చేయాలి, కొంచెం టైం తీసుకున్న తర్వాత అనుకున్నా, ఎస్, I got a good story where I can portray this role and
మేక్ ఆడియన్స్ ఎంటర్టైన్ అనిపించింది. ఓకే, మళ్ళీ మాకు ఆ అందాల రాక్షసి లుక్ కనిపిస్తుంది మీలో మళ్ళీ. అవును కదా. అంటే అందాల రాక్షసి సూర్య వైబ్రేషన్, ఆ వైబ్రేషన్ ఇది అది ఒకటే కొంచెం ఉంటుంది, కానీ అది కొంచెం లౌడ్ ఉంటది, అది లైక్ ఓపెన్ ఉంటది. కానీ రామకృష్ణది సటిల్ గా ఉంటది, డీప్ గా ఉంటది, బట్ సేమ్ ఎమోషన్ అండి. సో ఇన్ ఇయర్స్ అంటే 15 years ఆఫ్ ఇండస్ట్రీలో వాట్ యు లెర్న్, అంటే ఇండస్ట్రీ నుంచి ఏం నేర్చుకున్నారు మీరు? చాలా నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. నేను నేర్చుకుంది జూనియర్ ఎన్టీఆర్ గారు నేర్చుకున్నాను. స్పెషల్లీ మన కెమెరా దగ్గర వెళ్ళిన వెంటనే మనిషిగా మర్చిపోయి ఆ క్యారెక్టర్ లా మారిపోతాం. సో దానికోసం చాలా ప్రిపరేషన్, చాలా తల ఇచ్చేసి మనల్ని మనం స్ట్రెస్ చేసి మనం యాక్ట్ చేయడం కంటే ఎక్కువ అదేంటో ఆ మూమెంట్ లో ఆ టైంలో తెలుసుకొని స్పాంటేనియస్ గా చేయడం అనేది కొంచెం రియలిస్టిక్ గా ఉంటుందని ఎన్టీఆర్ గారి దగ్గర తెలుసుకున్నాను. బికాస్ అరవింద్ సమేత షూటింగ్ చేసేటప్పుడు ఐ కుడ్ సీ హిమ్ అండి. చాలా కూల్ గా, చాలా సూపర్ చిల్ గా ఉండే యాక్టర్ తను. వెన్ ఇట్ కమ్స్ టు ఫ్రేమ్, హీఈస్ లైక్ ఫినామినల్ యాజ్ అన్ యాక్టర్. అండ్ త్రివిక్రమ్ గారి దగ్గర నేర్చుకున్నాను హౌ టు బి జెన్యూన్ టువర్డ్స్ యువర్ వర్క్, హౌ టు బి హ్యాపీ టువర్డ్స్ యువర్ వర్క్. అంటే అవన్నీ నాకు తెలుసు, బట్ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఇదే ఫాలో అయిపోయి ఇదే వాళ్ళ సక్సెస్ కి రీజన్ అని నేను అనుకుంటున్నాను. సో ఎలాగో ఎన్టీఆర్ గారు వచ్చారు కాబట్టి మధ్యలోకి ఒకసారి అడుగుతున్నాను మళ్ళీ నేను, ఎలా అనిపించింది అరవింద్ సమేత వీరరాఘవులు ఆ ఆడియో ఫంక్షన్ ఏదో ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎగ్జాక్ట్ గా తెలియదు, మీ గురించి ఆయన ఒక విషయం చెప్పారు, మీరే మూల స్తంభం లాగా అన్నట్టు చెప్పారు. సో ఎలా అనిపించింది? సో నా గురించి పొగడ్డం కనండి, నా గురించి చెప్పడం కనండి, ఆ ఆడియో లాంచ్ లో ఒకటి నేను గమనించానండి. ఒక యాక్టర్ కి, ఒక స్టార్ కి ఇంత విలువ ఇస్తారా జనాలు, ఇంత ప్రేమ ఇస్తారా జనాలు అనేది ఆ ఆడియో ఫంక్షన్ లో నేను చూసాను. ఎందుకంటే ఆడియో ఫంక్షన్ రోజు మేమందరూ సాడ్ గా ఉన్నాం, మేమందరూ ఎక్కడో మాకు బాధగా ఉంది. బికాస్ ఎన్టీఆర్ గారు హ్యాడ్ అ గ్రేట్ లాస్ ఇన్ హిస్ లైఫ్ ఆన్ దట్ డే. ఆ స్టేజ్ మీద నిలబడి చూస్తున్నప్పుడు ఎన్నో వేల మంది నేనున్నాను మీకు, ఎన్టీఆర్ గారికి నేనున్నాను, ప్రతి ఫ్యాన్ నువ్వు బాధపడకన్నా నేనున్నాను, వీఆర్ దేర్ ఫర్ యూ అండ్ వీఆర్ యువర్ స్ట్రెంగ్త్. అంటే ఒక నటుడుగా, ఒక మనిషిగా అంత మందిని సంపాదించుకోవడం, అంత వెల్ విషర్ని సంపాదించుకోవడం చాలా గొప్ప విషయం, అది మామూలు విషయం కాదు. అలాంటి సిచ్యువేషన్ లో నా గురించి ఆయన చెప్పడం అనేది నిజంగా ఐఎమ్ ఫార్చునేట్ అండ్ లక్కీ. ఐ షుడ్ థ్యాంక్ మై మదర్, బికాస్ ఆఫ్ అవర్ అప్బ్రింగింగ్ ఇక్కడ దాకా నేను రీచ్ అయ్యాను. అండ్ ఎన్టీఆర్ గారికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆ ఒక జెస్చర్ అంతమంది ముందు, అంత పెద్ద మీడియా ముందు అలాంటి టైంలో చెప్పడం అనేది నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపించింది. అండ్ సమ్వేర్ ఈవెన్ ఐ ప్రూవ్డ్, బికాస్ ఆయన చెప్పిన తర్వాత నాకు కొంచెం భయం వేసింది. బికాస్ ఆయన చూశారు, వన్ ఆఫ్ ద పిల్లర్ అన్నారు, సినిమా రిలీజ్ టైంలో ఏమవుతుంది అనుకున్నా, బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత నిజంగా ఆయన చెప్పింది నిజమని ఆడియన్స్ అందరూ నమ్మారు. సో స్పెషలీ ఎన్టీఆర్ ఫ్యాన్స్, అంటే ఆయనకున్న ఫ్యాన్స్ చాలా హార్డ్ కోర్ ఫ్యాన్స్. సో వాళ్ళ ఫ్యాన్స్ నన్ను యాక్సెప్ట్ చేయడం, నన్ను లైక్ చేయడం, వాళ్ళందరూ నన్ను ఇష్టపడడం అనేది నిజంగా నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. మీకు తెలుగు ఇండస్ట్రీ ఎంట్రీ ఫస్ట్ జరిగిందా, తమిళ్ ఫస్ట్ జరిగింది, ఎందులో ఫస్ట్ మీరు ఎంట్రీ ఇచ్చారు? తెలుగునే అండి. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, జగపతి బాబు గారు, నాగార్జున గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఇలాంటి గొప్ప నటుల సినిమాలు రిలీజ్ అయ్యే టైంలో నేను జస్ట్ అబౌట్ స్కూలింగ్ టైంలో మా మదర్ కి సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆవిడ తీసుకెళ్లి అలాంటి సినిమాలు చూపించేటప్పుడు నాకు ఒక నటుడు అవ్వాలని ఇన్స్పిరేషన్ వచ్చింది వీళ్ళందరినీ చూసి. సో ఆబ్వియస్లీ ఫస్ట్ తెలుగునే ఏం చేశాను, అండ్ ఫస్ట్ ఫిలిం వాజ్ ఇన్ తెలుగు ఓన్లీ. ఆ తెలుగు ఫిలిమ్స్ తర్వాత నాకు తమిళ్లో అవకాశం వచ్చింది, బికాస్ ఆ తమిళ్ లాంగ్వేజ్ నాకు ఫ్లూయెంట్ గా వచ్చు కాబట్టి, తమిళ్ మాట్లాడతాను కాబట్టి అక్కడ నాకు అవకాశం వచ్చింది నా అందాల రాక్షసి వర్క్ చూసి.
అండ్ తమిళ్లో కొన్ని సినిమాలు చేశాను. అక్కడ కూడా ఐ గాట్ గుడ్ నేమ్ యాజ్ అన్ యాక్టర్. ఐఎమ్ హ్యాపీ. అండ్ ఫ్యూచర్ లో తమిళ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. రీసెంట్ గా పటాస్ అని ఒక తమిళ్ ఫిలిం చేశాను ధనుష్ తో. ఆ సినిమాలో నాకు మంచి పేరు వచ్చింది. ఆ తెలుగులో లోకల్ బాయ్స్ అని డబ్ చేశారు. అండ్ యా అండి, ఇప్పుడు తమిళ్లో మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఈ లాక్డౌన్ అవన్నీ, ఈ కరోనా అని వెళ్ళిపోతే ఐఎమ్ హోపింగ్ ఫర్ వెరీ గుడ్ ఫిల్మ్స్ ఇన్ తమిళ్ ఆల్సో. సో ఇండస్ట్రీలో మీ బ్యాక్ బోన్ అంటే ఎవరికో చెప్తారు? ఇండస్ట్రీలో నా బ్యాక్ బోన్ అంటే అండి, ఇప్పుడు దాకా నేను పని చేసిన డైరెక్టర్స్ ప్లస్ నా వర్క్ ని ఇష్టపడిన ఆడియన్స్, వాళ్ళే నా బ్యాక్ బోన్. అంటే పర్సనల్ బ్యాక్ బోన్ అని చెప్తే అండి, చాలా మంది ఉన్నారండి. ఫ్రెండ్స్ హూ ఆర్ దేర్ టు సపోర్ట్ మీ, డైరెక్టర్స్ హూ ఆర్ దేర్ సపోర్ట్ మీ. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ ఇండస్ట్రీ. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ అంటే భానుమతి రామకృష్ణతో పాటు కృష్ణ అండ్ లీలా అని ఒక రీసెంట్ గా ఒక ఫిలిం రిలీజ్ అయింది. ఆ సినిమా గురించి చాలా మంది మాట్లాడుతున్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు. ఆ ఫిలిం లో కూడా అందరూ తెలిసిన వాళ్ళే, అందరూ పరిచయం ఉన్న వాళ్ళే. సో మ్యూచువల్ గా 2 సినిమాలు కలిసి చేసుకున్నాం. ఆ డైరెక్టర్ మా సినిమాని ఎడిట్ చేయడం, మా డైరెక్టర్ ఆ సినిమాని ఎడిట్ చేయడం, ఆ కెమెరామెన్ మా సినిమా షూట్ చేయడం, ఆ ఆర్టిస్టులు కొందరు మా సినిమాలు ఉండడం, వైవా హర్ష, శాలిని వదకట్టి, చాలా మంది అంటే మ్యూచువల్ గా వర్క్ చేసాం. విచ్ ఇస్ అ గుడ్ కల్చర్ ఇన్ అ క్రియేటివ్ స్పేస్. అందరూ కలిసి ఒక మంచి కంటెంట్ ఆడియన్స్ కి తీసుకురావాలని కలిసి చేస్తున్న ఒక క్రియేటివ్ స్పేస్ లో చాలా బాగుందండి. సో ఎవ్రీ వన్ ఆర్ బీయింగ్ బ్యాక్ సపోర్ట్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ప్రొజెక్టింగ్ దేర్ ఫిలిం టు ఆడియన్స్ టు ఎంటర్టైన్ దెమ్. సో ఐ వుడ్ సే ద బ్యాక్ బోన్ అనేది మనం అందరు కలుసుకొని చేస్తే ప్రతి ఒక్కరు ఒకరికొకరు బ్యాక్ బోన్ గా ఉండి క్రియేటివ్ స్పేస్ లో మనం ముందెళ్ళొచ్చు. అండ్ తెలుగులో కూడా ఒక 2 మూవీస్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. అలాగే ఏంటి అక్కడ అసలు ఏం జరిగింది? అంటే అందాల రాక్షసి, దళం లాంటి సినిమాలు చేసిన తర్వాత కొన్ని ప్రయత్నాలు చేశాను. ఎందుకంటే నన్ను హీరోగా ప్రొజెక్ట్ చేసి కొన్ని సినిమాలు వచ్చాయి. సో అక్కడెక్కడో యాక్టర్ గా నాకు పేరు వచ్చింది, కానీ సినిమాలు వర్కౌట్ అవ్వలేదు. అంటే కథ పరంగానో, లేకపోతే మేకింగ్ పరంగానో, లేకపోతే ఆ రిలీజ్ టైమింగ్ పరంగానో, లేకపోతే ఆడియన్స్ సెట్ ఆఫ్ మైండో తెలీదు. నేను లోకల్ తర్వాత దిల్ రాజు గారు చెప్పిన ఒక మంచి మాట ఏంటంటే, చూడు, నీకు ఎలాంటి రోల్స్ ఇచ్చినా నువ్వు చేసే కేపబిలిటీ ఉంది. సో ట్రై చెయ్యి, డిఫరెంట్ రూల్స్ ట్రై చెయ్యి. హీరోగా చెయ్యి, విలన్ గా చెయ్యి, క్యారెక్టర్స్ గా చెయ్యి, సపోర్టింగ్ రోల్ గా చెయ్యి. నీకు ఏది బాగుంది, ఏది నచ్చితే అది చెయ్యి, కానీ మేక్ షూర్ దట్ యూ స్టాండ్ అవుట్ ఇన్ ద ఫిలిం ఆల్సో అని చెప్పారు. అండ్ దట్ ఈస్ వాట్ చేంజ్డ్ మై గేర్ టువర్డ్స్ ద జర్నీ. సో చూస్తే నేను లోకల్ నుంచి చూస్తే టోటల్ గా షిఫ్ట్ అయింది నా కెరియర్. సో సమ్వేర్ ఐ మీన్ గుడ్ ట్రాక్ దట్ మంచి స్క్రిప్ట్స్, మంచి కథలు, మంచి క్యారెక్టర్స్. నాకు మెయిన్ గా ఏంటంటే మంచి కథల్లో ఉండాలి. అది హీరోనా, సపోర్టింగ్ రోలా, లేకపోతే విలనా కాకుండా ఆ కథలో నాతో ఒక పార్ట్ ఉండాలి. నేను ఆ కథని లీడ్ చేయాలి. మెయిన్ లీడ్ తో పాటు, విలన్ తో పాటు, సపోర్టింగ్ రోల్ తో పాటు. సో మంచి కథలో ఉండాలి నేను అనేసి ఫస్ట్ ఇంపార్టెన్స్, ప్రయారిటీ అదే ఇస్తాను. సూపర్. అలాగే ఇండస్ట్రీ నుంచి మీరు నేర్చుకున్న ఏమంటే ఫార్ములా ఉంటది కదా, ఇలా ఉండాలి, ఇలా ఒక ఫార్ములా ఎవరైనా నేర్చుకుంటారు, మీరేం నేర్చుకున్నారు? అండి, అప్స్ అండ్ డౌన్స్ ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఉంటుంది. ఇట్స్ అ బిగర్ ప్లాట్ఫామ్, ఇట్స్ అ కాంపిటేటివ్ ప్లాట్ఫామ్, అండ్ you should check with your financial status, your position, and your future career. సో డిప్రెషన్ అనేది ఉంటుంది, ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. మీరు చూస్తే ఒక 2-3 ఫిల్మ్స్ తర్వాత స్లో అయ్యాను. సమ్వేర్ ఐ వాజ్ లో, డిప్రెస్డ్. ఏంటి మనం అనుకుని అంత దూరం నుంచి, బళ్ళారి నుంచి ఇక్కడ వచ్చాం, ఏదో చేయాలని వచ్చాం, కానీ ఏది జరగట్లేదు అనే డిప్రెషన్ ఉన్నాను. కానీ మనం ఆ డిప్రెషన్ మాత్రం ఎప్పుడు తీసుకురావద్దు అనేది మాత్రం నేర్చుకున్నానండి. బికాస్ దెర్ ఇస్ హ్యాండ్ఫుల్ ఆఫ్ వర్క్ హియర్, దెర్ ఇస్ హ్యాండ్ఫుల్ ఆఫ్ టాలెంట్ హియర్, అండ్ దెర్ ఇస్ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ హూ కెన్ సపోర్ట్ యూ ఇన్ యువర్ బ్యాడ్ టైమ్స్ ఆల్సో. సో అలా చెప్తే నా లో ఫేజ్ లో ఉన్నప్పుడు భానుమతి రామకృష్ణ నా కెరీర్ లోకి వచ్చింది. అంటే లో ఫేజ్ అంటే ఇన్ ఆల్ వేస్, కెరియర్ వైజ్, ఫైనాన్షియల్ వైజ్, అన్ని రకాలుగా ఉన్నప్పుడు
భానుమతి రామకృష్ణ కెరీర్ లో వచ్చింది. దట్ మీన్స్ ఇట్స్ అ సపోర్ట్ ఫ్రమ్ అ న్యూ టాలెంట్ లైక్ శ్రీకాంత్ నగోతి లాంటి డైరెక్టర్ నేను రామకృష్ణ అలా సూట్ అవుతాననేసి వచ్చి నాకు ఆ అవకాశం ఇవ్వడమే ఇట్స్ సపోర్ట్ అండ్ గుడ్ జెస్చర్ ఫ్రమ్ అ న్యూ అప్కమింగ్ డైరెక్టర్. అది సో నేర్చుకున్నా. డిప్రెషన్ అనేది ఎప్పుడు మమ్మల్ని ఓవర్టేక్ చేయకూడదు. మీరు ఎలాగో ఇప్పుడు బళ్ళారి అన్నారు కాబట్టి మాట్లాడుతున్నాను. మీరు బళ్ళారి నుంచి వచ్చారు రైట్ కదా? అవునండి. బళ్ళారిలో వచ్చారు కన్నడ అండ్ బళ్ళారి ఫ్రమ్ కన్నడ కర్ణాటక స్టేట్. బట్ మీరు తెలుగులో చేశారు, తమిళ్లో చేశారు, కన్నడలో ఎందుకు మూవీస్ చేయలేదు? కన్నడ మూవీస్ చేయాలని నాకు చాలా ఇష్టం. ఓకే. కొందరు చాలా ఫేవరెట్ యాక్టర్స్ కూడా ఉన్నారు కన్నడ నుంచి. నేను ఇప్పటికూ బళ్ళారికి వెళ్తే అక్కడ మీ కన్నడ ఫిల్మ్స్ రిలీజ్ బాగా అవుతాయి అనమాట. అండ్ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ కన్నడిగాస్. అండ్ వాళ్ళతో పాటు నేను వెళ్ళి కన్నడ ఫిల్మ్స్ చూస్తాను. మంచి అవకాశం కోసం వెయిట్ చేస్తున్నా కన్నడ ఫిల్మ్స్. ఎందుకంటే అక్కడ పుట్టి పెరిగాను కాబట్టి ఆబ్వియస్లీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో మంచి కథ, మంచి స్క్రిప్ట్ వస్తే ఖచ్చితంగా చేస్తాను. ఇంతకు ముందు కూడా కొన్ని కన్నడ ఫిల్మ్స్ వచ్చాయి, కానీ ఎందుకో ఆ స్క్రిప్ట్స్ నాకు సూట్ అవ్వవు అనేసి కొంచెం హోల్డ్ చేసినప్పుడు. ఇప్పుడు కొంచెం అన్ని రకాల రోల్స్, అన్ని రకాల చేస్తున్నాను కాబట్టి బహుశా మంచి స్క్రిప్ట్ వస్తే ఐఎమ్ ఆన్ టు ఎనీ లాంగ్వేజ్, నాట్ ఓన్లీ ఇన్ కన్నడ, ఇన్ ఎనీ లాంగ్వేజ్. అండ్ మీరు తమిళ్ మాట్లాడతారు కదా? అవునండి. తమిళ్, తెలుగు అండ్ కన్నడ కూడా వస్తుంది కదా? కన్నడ కూడా ఈజీగా రీడ్ అండ్ రైట్ అండి. సూపర్. సో అండ్ దెన్ బేసిక్ గా సరే, ఒక్క నిమిషం కన్నడలో మాట్లాడదామా? నాకు వచ్చు. నేను కన్నడ మాట్లాడితే నేను ఏం మాట్లాడుతున్నా అర్థం చేసుకోవడానికి మీరు చేసుకుంటారు. పోనీ తమిళ్లో మాట్లాడదామా? ఎందుకంటే నాతో ఆడుకుంటున్నారు మీరు. అంటే నాకు అర్థమవుతుంది బట్ నేర్చుకోండి. మన ఇండియన్ లాంగ్వేజెస్ ఆర్ ద స్వీటెస్ట్ లాంగ్వేజెస్ ఇన్ ద హోల్ వరల్డ్. నేర్చుకుంటాను నేను. చాలా మంది స్పానిష్, చైనీస్ అన్ని నేర్చుకుంటారు.
యాటిట్యూడ్ అనే మాట చాలా స్ప్రెడ్ అయింది. అఫ్కోర్స్ ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఇంతకు ముందు కూడా నేను విన్నాను ఎవరికో కాల్ చేస్తే అవునా లైక్ ఏదైతే మనతో మాట్లాడిన వరకే అంతవరకే అన్నట్టు విన్నాను. సో మీరేమంటారు దానికి? ఎందుకలా అసలు ఎందుకలా? నాకు ఒక ప్రాబ్లం ఉందండి. నేను కొంచెం ఇంట్రోవర్ట్‌ని. ఓకేనా? అంటే వర్క్ స్పేస్‌లో ఉన్నప్పుడు, ఆ క్యారెక్టర్ స్పేస్‌లో ఉన్నప్పుడు చాలా యాక్టివ్‌గా ఉంటాను. అండ్ యాటిట్యూడ్ అనేది ఇప్పటిదాకా నేను ఐ థింక్ ఎవరికీ చూపియలేదు. మీరు మీరు చూస్తే నా ఫ్రెండ్ సర్కిలో లేకపోతే నా పీపుల్ హూమ్ ఐ వర్క్ విత్ వాళ్ళందరిని అడిగితే దే విల్ టెల్ యూ. యాటిట్యూడ్ ఎందుకంటే నేను కొంచెం సోషల్ మీడియాలో అవేగా ఉంటాను. ఐ విల్ నాట్ రెస్పాండ్ మచ్ ఫర్ ద కమెంట్సో లేకపోతే దానివల్ల యాటిట్యూడ్ అనుకుంటారేమో. అలాంటి యాటిట్యూడ్ ఏం లేదండి. లేకపోతే ఇప్పటిదాకా మీతో నేను ఇంతసేపు నుంచి మాట్లాడుతున్నాను. యూ వుడ్ హావ్ నోటీస్డ్ తనకి ఒక యాటిట్యూడ్ ఉందా అనేసి. మీకు అదే అలా అనిపిస్తుందా? లేదు. అలా ఎందుకు చెప్పారు అనిపిస్తుంది నాకు. ఓకే. సో దట్స్ సింపుల్ అండి. అంతేనండి. సో ఇప్పటి బేసిక్‌గా వరకు ఏమంటే నేను ఎక్కువ మాట్లాడను. ఐ డోంట్ సోషలైజ్ విత్ పీపుల్ మోర్. అది హ్మ్, నా పర్సనల్ ప్రాబ్లమా లేకపోతే ఏంటో తెలీదు. కొంచెం అటెన్షన్ వచ్చిందనుకోండి నాకు, ఎక్కడైనా కొంచెం అటెన్షన్ వస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతాను నేను. ఓకే. ఎక్కడ ఉండను. అదొక్క ప్రాబ్లమ్ ఉంది నాకు. బట్ అది యాటిట్యూడ్‌తో నథింగ్ రిలేటెడ్ టు యాటిట్యూడ్ ఐ ఫీల్. సో చాలా సిచ్యువేషన్స్ లో నేను కూడా చూసాను. అంటే కొన్ని రిలీజ్ ఈవెంట్స్ లో చూసాను నేను మిమ్మల్ని. అండ్ అలాగే ఇంకోటి ఏంటి అంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. So, మామూలుగా బయట ఎలా ఉంటారు నవీన్ చంద్ర అని? ఇలాగే ఉంటానండి. ఇలాగే ఉంటాను. నేనొకటి నమ్ముతానండి. అవతల వ్యక్తి ఎవరు, ఎంత పెద్దనో, ఎంత చిన్ననో, లేకపోతే ఏంటి వ్యక్తి తెలుసుకోకుండా మనం ఒక నమస్కారమో, ఒక హలేనో, లేకపోతే ఒక చిన్న స్మైల్ వాళ్ళతో నిలబడి గంట సేపు మాట్లాడాలని అవసరం లేదు. ఒక చిన్న స్మైల్ ఇచ్చి బాగున్నారా లేకపోతే అట్లీస్ట్ ఒక చిన్న స్మైల్ తో గ్రీట్ చేస్తే చాలు. ఆ మనిషి పట్ల ఒక జడ్జ్మెంట్ అనేది వెళ్ళిపోతుంది. సో ఐ బిలీవ్ ఇన్ దట్. మీరు ప్రతి ఒక్కరిని సంతోషం పరచలేరు. ఓకే. బట్ ఒక మంచి చిరునవ్వు ఇచ్చారనుకోండి, అది సంతోషమా, ఒక మంచి ఫీలా, లేకపోతే ఆహ్, ఒక ఎమోషన్ అనేది వాళ్ళు ఫీల్ అయ్యి దే విల్ రియాక్ట్ టు దట్. ఇప్పటి వరకు అంటే నాకు అర్థమైంది మీరు ఫ్రెండ్లీగానే ఉంటారు అని అర్థమైంది. కానీ చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు? అంటే చాలా నాటీ ఉండేవాళ్ళా? లేదంటే వైట్ గా ఎలా? అదే చిన్నప్పుడు నాటీగా లేదనుకోండి, అది చైల్డ్‌హుడ్డే కాదు. ప్రతి చైల్డ్ నాటీగా ఉంటారు, నాటీ పనులు చేస్తారు. అండ్ అది చేస్తేనే మన ముందు లైఫ్ ఏంటో మనకు తెలుస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ నేను చెట్లు, కొమ్మలు, నీళ్లు, బిల్డింగ్‌లు ఏమి వదలను, అన్నీ ఎక్కేస్తాను నేను. అంటే చిన్నప్పుడు ఐ యూజ్డ్ టు డూ ఆల్ ద థింగ్స్. అంటే ఒక మనిషికి అన్ని రకాల ఆర్గన్స్ వర్క్ చేసేలా ఇచ్చాడు దేవుడు. సో అన్నీ నేను చేశాను. సో ఆ నాటీనెస్ ఉండాలి. ఆ నాటీనెస్ ఉంటేనే మనం ఫ్యూచర్ వెళ్ళేటప్పుడు మనకి ఎక్కడైనా కనెక్ట్ అవుతుంది. నేను చేసిన నాటీనెస్, నేను చేసిన ఎక్స్పీరియన్స్ అంతా నాకు సినిమా లైఫ్ లో వర్క్ అయింది. నా క్యారెక్టర్స్ చేసేటప్పుడు. సో ఐ వుడ్ ఎలాగో టేక్ దాట్ వే. ఒక నాటి పనుల దగ్గరకు వచ్చాం కాబట్టి మీకు బాగా గుర్తున్న ఒక నాటి థింగ్ చెప్పండి చిన్నప్పుడు. చాలా చేశానండి. చాలా అంటే అంటే ఇది రైట్ ఓ రాంగో తెలీదు. బట్ ఆ నాటీనెస్ కి పనిష్మెంట్ కూడా దొరికింది నాకు. చెప్పండి కొంచెం. సెయింట్ జాన్స్ హై స్కూల్ అన్నమాట. సెయింట్ జాన్స్ హై స్కూల్ బళ్ళారిలో నేను చదువుతున్నప్పుడు, అంటే మా ప్రిన్సిపల్ పేరు చెప్పను. బట్ ఆ టైంలో ఆ ప్రిన్సిపల్ క్లాస్ అన్నమాట. ప్రిన్సిపల్ మా క్లాసు ఇంగ్లీష్ క్లాస్ అన్నమాట. సో ఆయన వైట్ అండ్ వైట్ వేసుకోవడం ఆయనకు చాలా ఇష్టం అన్నమాట. సో ఆ వైట్ అండ్ వైట్ వేసుకున్నప్పుడు నాకు అటెండెన్స్ ఇవ్వలేదు. నాకు కొంచెం వీక్ ఉన్నప్పుడు అటెండెన్స్ ఇవ్వలేదు. సో చాలా బతిమిలాడి అన్ని చేసిన తర్వాత కొంచెం అటెండెన్స్ ఇచ్చారు. సో అప్పుడు ఇంక్ అంటే చాలా మంది ఆడుకునేవాళ్ళు బాగా. సో నేను నా ఇంక్ పెన్ తీసి ఆయన అటు తిరిగినప్పుడు ఆయన డ్రెస్ మీద ఇంక్ అలా త్రో చేశాను అనమాట. ఆయనకు పాపం ఇప్పటిదాకా తెలియదు నేను చేశానని. కానీ ద- ఆ, అలా చేశాను. దట్ వాజ్ సంథింగ్ ఐ స్టిల్ రిమెంబర్. అలా చేసి ఉండకూడదు కానీ చేశాను. చూడాలని మనస్ఫూర్తిగానే నా దేవుడిని కోరుకుంటున్నాను. ఓకే. బట్ ఆ ప్రిన్సిపల్ గారు ఇప్పుడు హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ.
అండ్ he saw my film also. He told his daughters and everyone, అందరికి he's my Wow. student, and he was a very naughty student. చాలా చాలా సార్లు సస్పెండ్ అయ్యా స్కూల్ నుంచి, క్లాస్ నుంచి చాలా సార్లు సస్పెండ్ అయ్యా, చాలా కోతి పనులు చేశాను. అండ్ ఇంకోటి హనీ బీ హైవ్ ఉన్నప్పుడు ఉంటుంది కదా, ఒకరోజు అసెంబ్లీ జరిగేటప్పుడు ఒక స్టోన్ తీసి కొట్టేశాను. సో అందరినీ కుట్టేసింది. సో ఇలాంటి పనులు కొంచెం చేస్తుంటాను నేను. అప్పుడు చేశాను, ఇప్పుడు లేదు లేని. కోపం ఆయన అంటే మీకు? అండి కోపం ఆయన అంటే మీకు? ఆయన అంటే కోపం కాదు, ఏదో ఒక స్టేట్ ఆఫ్ మైండ్ ఆ టైంలో, ఫన్ ఎనర్జీ ఆ టైంలో ఎక్కువ ఉంటుంది. అండ్ కొత్తగా యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద వరల్డ్ అండ్ నోయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్, కాబట్టి యూ టెన్ టు బి నాటీ అండ్ యూ షుడ్ బి నాటీ. భయమే లేదా నెక్స్ట్ తర్వాత పనిష్మెంట్ ఏముంటుందో అని? అంటే స్కూల్ పనిష్మెంట్ అనేది భయపడితే మనం ఏం చేస్తున్నాం మనకు తెలియదు, అది గుడ్ ఆర్ బ్యాడ్ అని. గుడ్ అయితే అప్రిషియేషన్ దొరుకుతుంది, బ్యాడ్ అయితే పనిష్మెంట్ దొరుకుతుంది. ఆ బ్యాడ్ ని మళ్ళీ రిపీట్ చేయడం. సో అలా ఎప్పుడూ ఆలోచించేవాడిని కాదు. వెళ్ళిపోదాం అంతే, ఏదైతే అంతే, గో విత్ ద ఫ్లో. అండ్ స్టడీస్ ఎంత వరకు, ఎక్కడ, ఎలా? నాకు చదువు అంటే చాలా ఇష్టం, నాకు స్టడీస్ అంటే చాలా ఇష్టం. బాగా చదివేవాడిని, ర్యాంక్ స్టూడెంట్ ని నేను స్కూల్ టైమ్స్ లో. కాలేజ్ టైమ్స్ రాగానే కొంచెం మారాను. ఫ్రెండ్స్ మేమందరూ కలిసి ఒక జోన్ లో వచ్చిన తర్వాత డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫినిష్ చేశాను నేను. దాని తర్వాత ఆటో క్యాడ్ డిజైనింగ్, మల్టీమీడియా నేర్చుకున్నాను. చాలా చాలా కోర్సెస్ చేశాను. నాకు ఇప్పుడు చదవాలంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో సినిమాలు, షూటింగ్లు, అంబిషన్, ప్యాషన్, వర్క్ ఇవన్నీ లోడ్ ఉన్నప్పుడు ఐ కుడెంట్ ఫోకస్ మచ్ ఆన్ ఎడ్యుకేషన్. బట్ బై ఛాన్స్ ఇప్పుడు దొరికిన ఐ లవ్ టు స్టడీ. అండ్ నవీన్ చంద్ర గారికి అడ్వాంటేజెస్ అంటే చాలా ఇష్టం అంట. ఎలాంటివి బాగా ఇష్టపడతారు మీరు? ఏంటండి, సారీ ఐ డెంట్ గెట్ యూ. అడ్వాంటేజెస్ అంటే మీకు చాలా ఇష్టం అంట, ఎలాంటివి ఎక్కువ ఇష్టపడతారు మీరు? సారీ, ఏంటంటే ఇష్టం అన్నారు? అడ్వాంటేజెస్ అండి. అడ్వెంచర్స్, ఓకే, అడ్వెంచర్స్, ఓకే ఓకే, సారీ, వాయిస్ యు ఆర్ వేర్ నాట్ ఆడిబుల్. ఎస్, అడ్వెంచర్స్, ట్రావెలింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ మెయిన్ గా ఏ ప్రాంతంలో అయితే నీళ్లు కొండ నుంచి చూస్తే నీళ్ళు కింద ఉంటుందో అక్కడి నుంచి దూకడం నాకు చాలా ఇష్టం. వాటర్ లో ఎంత హైట్ ఉన్నా నాకు వాటర్ లో స్విమ్ చేయడం చాలా ఇష్టం, దూకడం చాలా ఇష్టం. సో అలాంటి ప్రాంతాలు నేను చాలా వెతుక్కుంటూ వెళ్తాను, సో ఎక్స్పీరియన్స్ కోసం. సారీ అండి, ట్రై చేశారా? ట్రై చేస్తూనే ఉంటాను. ఇది ఎవ్రీ 2 months, అంటే ప్రతి షూటింగ్ ప్యాకప్ లేకపోతే ఏదైనా క్యారెక్టర్ కి చాలా అతుక్కుపోయాను అనుకోండి, లైక్ ఎవరు ఆ క్యారెక్టర్ నుంచి బయట రావడానికి నాకు 3-4 months పడింది రిలీజ్ అయ్యేదాకా. సో ఆ క్యారెక్టర్ నుంచి బయట రావడానికి నేను ఇలాంటి అడ్వెంచర్స్ చాలా చేస్తుంటాను. ఇప్పుడు అరవింద్ సమేత బాలరెడ్డి ఉంది, అందరితో అలాగే మాట్లాడడం స్టార్ట్ చేశాను. దట్ ఈస్ నాట్ అంటే ఒక మెథడ్ యాక్టింగో లేకపోతే నేను ఆ మూడ్ లో ఉండిపోయి అలాంటి యాక్టర్ కాదు. కాకపోతే ఎక్కడో మీకు కనెక్ట్ అయి ఉంటుంది కొన్ని క్యారెక్టర్స్. వెన్ యూఆర్ షిఫ్టింగ్ టు అదర్ క్యారెక్టర్స్, ఆ టైంలో ఇలాంటి ట్రావెల్, ఇలాంటి అడ్వెంచర్స్ చేస్తుంటాను టు రీజెన్యువేట్ మై సెల్ఫ్. మీరు బాగా ఇష్టపడి చేసిన ఒకటి ఏదైనా చెప్పండి నాకు. అంటే దూకడాలు ఇట్లాంటివి కాకుండా ఇంకా ఇష్టపడి బాగా చేసింది. బాగా ఇష్టపడిందంటే అండి, నాకు ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం, అగ్రికల్చర్ ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఐ థింక్ ఫ్యూచర్ ఇస్ అగ్రికల్చర్ అని నా నమ్మకం. అండ్ మా ఫ్రెండ్స్ ది కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, అక్కడ వెళ్ళి నేను ఈ ట్రాక్టర్ నడపడం అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఆ ట్రాక్టర్ ఏమంటారు, ఆ ఫీల్డ్స్ ని లైక్ రెడీ చేస్తుంటారు ఫర్ ద ఫార్మింగ్ అండ్ ఆల్. అవి నాకు చాలా ఇష్టం. అంటే ఈ మధ్య కాలంలో 6 months నుంచి చూస్తే నాకు ఎప్పుడైనా షూటింగ్ టైం గ్యాప్ దొరికినప్పుడు అంతా అటు వెళ్తాను, వెళ్ళి నేర్చుకుంటుంటా. క్లైమేట్ ఏంటి, వెదర్ ఏంటి, వెదర్ లో ఎలాంటి పంటలు పండుతాయి, ఏదో ఒక చిన్న ఇంట్రెస్ట్. అది నాకు చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. సో అది చాలా ఇష్టంగా చేస్తాను నేను. అంటే ఫిల్మ్స్ కన్నా ముందు నవీన్ చంద్ర ఏం చేసేవాళ్ళు? ఎంట్రీ ఇవ్వక ముందు నవీన్ చంద్ర ఒక డాన్స్ టీచర్. డాన్స్ ఇన్స్టిట్యూషన్స్ నాకు ఉన్నింది బళ్ళారిలో, బెంగళూరులో కొన్ని ఇన్స్టిట్యూషన్. బెంగళూరులో 1-2 ఉన్నింది, కొన్ని రోజులు చేశాను. బట్ బళ్ళారిలో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నింది.
అండ్ ఐ టు పర్ఫార్మ్ స్టేజ్ ఫంక్షన్స్ లైక్ మ్యారేజ్ ఫంక్షన్స్, సంగీత్ ఫంక్షన్స్, లేకపోతే ఈ దాండియా నవరాత్రి ఫంక్షన్స్ ఉన్నప్పుడు కొరియోగ్రఫీ చేయడం, నేను డాన్స్ చేయడం, స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్స్ కి డాన్స్ నేర్పించి ఆన్ చేయడం. సో వెన్ మై ఫాదర్ పాస్డ్ అవే, ఎక్కడో ఈ డాన్స్ అనేది నాకు హెల్ప్ అయింది. అండ్ ఐ యూస్ టు డూ ఫర్ మై లివింగ్ అనమాట. సో బిఫోర్ ఐ యూస్ టు బి డాన్సర్, ఈ పాపింగ్ అండ్ లాకింగ్ అనే ఒక ఆర్ట్ ఫామ్ నాకు అప్పుడు బాగా నేర్చుకున్నాను. అంటే సో ఫ్యూచర్ డాన్స్ కి ఎక్కువ స్కోప్ ఉండే ఫిల్మ్స్ ఏమైనా చేసే ఉద్దేశం ఉందా? అంటే ఇప్పుడు ఆ జోన్ లో లేదండి. ఏమంటారు సో లేదండి, ఇప్పుడు ఆ జోన్ లో లేదు. ఏంటంటే ద వే లైఫ్ గోస్ ఫార్వర్డ్, యు బికమ్ మెచ్యూర్డ్ ఇన్ లైఫ్, గుడ్ బ్యాడ్ ఏంటి తెలుసుకుంటాం. అండ్ ఏంటో డాన్స్ ఎప్పుడు నన్ను వదిలేసి వెళ్ళదని నా నమ్మకం. సో అది ఎప్పుడైనా చేసుకోవచ్చు, వచ్చినప్పుడు చూసుకుందాం, వచ్చినప్పుడు పర్ఫామ్ చేసుకుందాం, వచ్చినప్పుడు. బట్ ప్రస్తుతం నేను కొంచెం ఈ వర్స్టైల్ క్యారెక్టర్స్ ఉంటాయి, అలాంటి క్యారెక్టర్స్ మీద చాలా ఎక్స్ప్లోర్ చేయాలి, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉన్న రోల్స్ చేయాలని దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది దాన్ ఎనీ అదర్ థింగ్. అండ్ మీరు ఇప్పటి వరకు చేసిన అన్ని క్యారెక్టర్స్ లో కన్నా బెస్ట్ అని మీకు ఏదనిపించింది, మీకు బాగా నచ్చింది? ఒక్కటేం చెప్పలేను, ఎందుకంటే నాకు కెరియర్ కి ఒక అడుగు వేసిన క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. ప్రస్తుతానికైతే నాకు నా ఫీలింగ్ బై ద ఫీడ్బ్యాక్ బై ఎవ్రీ వన్ ఎవరైతే చూసారో భానుమతి రామకృష్ణ ప్రివ్యూలో అంత చూసారు, ప్రతి ఒక్కరు నా వర్క్ గురించి బాగా పొగడారు. నేను చూసాను సినిమా. ఐ ఫీల్ రామకృష్ణ ఇస్ సో ఫార్ ద బెస్ట్ క్యారెక్టర్ ఐ హావ్ పర్ఫార్మ్డ్. అండ్ ఫస్ట్ కమ్స్ అందాల రాక్షసి సూర్య, దాని తర్వాత బాలరెడ్డి, దాని తర్వాత ఎవరు ఇప్పుడు ప్రెసెంట్ రామకృష్ణ. దెన్ ఓకే, ఎలాగో నచ్చింది చెప్పారు కాబట్టి అసలు ఇన్ని రోల్స్ చేసిన తర్వాత నేను ఎందుకు చేశాను ఈ మూవీ అని ఏదైనా మూవీ అనిపించిందా? ఇప్పుడు అలా చెప్తే చాలా మంది అఫెండ్ అయిపోతారు. అండ్ ఇట్ ఈస్ నాట్ రైట్ ఆల్సో. చేసిన ఏ పైనైనా, మంచిదైనా చెడ్డదైనా, లేకపోతే ఆ ఫిలిం ఆడకపోయినా, అది నా లైఫ్ లో ఒక ఫేజ్. ఆ ఫేజ్ లో ఉన్నప్పుడు నాకు వచ్చిన సినిమా. సో అలాంటి సినిమాల్ని ఇప్పుడు లవ్ చేస్తాను. ఆడిందా, మంచి అప్లాజ్ వచ్చిందా, జనాలకు నచ్చిందా, నచ్చకపోయినా, దట్ ఈస్ మై వర్క్ అండ్ ఐ లవ్ మై వర్క్. సో అలా ఏం లేదండి, ఏ సినిమా నేను హ్యాపీగానే చేశాను. చెప్పట్లేదని నాకు అర్థమైందండి, వద్దు ఇంకా. ఓకే దెన్ ఎన్నో అంటే నేనే విన్న దాన్ని బట్టి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఇండస్ట్రీకి రావడానికి ముందు కానీ ఎన్నో ఫేస్ చేశారని చెప్పేసి. సో ఎప్పుడైనా అనిపించిందా వద్దు ఇవన్నీ రిటర్న్ వెళ్ళిపోదాం, మళ్ళీ మన పని మనం చేసుకుందాం? అలా అనిపించే లోపే ఎక్కడో నేను ఐఎమ్ సో లక్కీ అండ్ ఫార్చునేట్, అలా అనిపించే లోపే నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఎవరు నా చేయి వదలలేదు. అలా చూస్తే ఇప్పటికీ నా స్కూల్ ఫ్రెండ్స్, బళ్ళారిలో నా స్కూల్ ఫ్రెండ్స్ ఇప్పటికీ నా ఫిలిమ్స్, నా పోస్టర్స్, లేకపోతే నా ఫిలిమ్స్ ఆడకపోయినా సపోర్ట్ చేశారు త్రూ మెసేజెస్, త్రూ కాల్స్. అండ్ ఎక్కడో నేను లక్కీ అండి, అలా అనిపించక ముందే నన్ను అందరూ చాలా మంది సపోర్ట్ చేశారు. చాలా ఎప్పుడు అనిపించలేదు. అలాగే పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండేది మీకు? పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదండి నిజంగా. బికాస్ దే ఆర్ ఎవ్రీథింగ్, దే హ్యావ్ సపోర్టెడ్ మీ సో మచ్ ఇన్ ఆల్ గుడ్స్ బ్యాడ్స్. అండ్ ప్రతి క్షణం నన్ను సపోర్ట్ చేస్తూనే వచ్చారు. ఓకే, ఫిలిం ఆఫర్స్ లేనప్పుడు, ఫిలిం ఆఫర్స్ ఉన్నప్పుడు, అమ్మా నాన్నలు ఫ్యామిలీ లేకపోతే ఏం లేదండి. like you, as a girl, you have come out as an anchor, and not only you, so many girls, చాలా మంది అమ్మాయిలు పేరెంట్స్ ఒక నమ్మకంతో మిమ్మల్ని బయటకు పంపించినప్పుడు, అండ్ when they see you growing, when they see you are making your name, that's a proud moment for them. సో ప్రతి ఒక్కరికి పేరెంట్స్ సపోర్ట్ ఉంటే they will reach heights. నేను పనికొస్తానండి యాంకరింగ్. ఫర్ షూర్, ప్రతి మనిషిలో చెప్తున్నా కదా, ప్రతి మనిషిలో తెలియని ఒక టాలెంట్ ఉంటుంది. దాని గురించి తెలుసుకొని దాన్ని బయట తీసుకుని వచ్చే వాళ్ళే డైరెక్టర్స్. సో అలాంటి డైరెక్టర్స్ నిజంగా మిమ్మల్ని చూస్తే
షూర్ గా దే విల్ గివ్ అ గుడ్ వర్క్. అండ్ పనికొచ్చడం ఏంటంటే ప్రతి మనిషికి ఒక యాక్టర్ ఉంటాడు. సో అలాగే అమ్మ ఎప్పుడైనా అన్నారా అంటే ఎందుకు మనకి ఇవన్నీ, హ్యాపీగా జాబ్ చేసుకోక మూవీస్? అవునండి. ఏ అమ్మాయినండి ఇప్పుడు మీ యాంకరింగ్ అయినా ఏ ఫీల్డ్ అయినా తన బిడ్డ కష్టం పడినప్పుడు ఆ ఫీలింగ్ వస్తుంది. నా బిడ్డ కష్టపడుతున్నాడు, వద్దు వేరేదైనా చూడు ఈజీ జాబ్ అనేది. మీరు కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే లేదు నాకు ఇదే చేయాలంటే నువ్వు చేయి బేటా, నేను నీ తోడు ఉంటాను. ఆ కాన్ఫిడెన్స్ చాలు. సో మా అమ్మ ఓకే చూడరా నీ వల్ల అవుతుందా లేదా ఆలోచించు, చేయొద్దు అని ఎప్పుడు చెప్పలేదు. మా తరఫున నీకు ఏం కావాలో వీఆర్ దేర్ విత్ యూ, దట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. నవీన్ చంద్ర గారు ఒక మూవీ చేసేటప్పుడు కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ ఎక్కువ స్టోరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా, లేదంటే మీ క్యారెక్టర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా? ఇంతకు ముందు నేను చేసిన సినిమాలో నా క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని. దానివల్ల కొన్ని తేడాలు జరిగాయి. అండ్ ఐఎమ్ నాట్ లైక్ దానికి రెస్పాన్సిబుల్ నేనా మిగతా వాళ్ళ కాదు, అందరూ, బికాస్ దట్ వాజ్ అ చాయిస్ ఫర్ ఎవ్రీ వన్. బట్ ఇప్పుడు చూస్తే స్టోరీ అండి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇఫ్ కంటెంట్ స్పీక్స్ పీపుల్ విల్ వాచ్. అండ్ ఏ మంచి సినిమా ఆడియన్స్ నుంచి తప్పించుకోలేదు. సో ఆ మంచి సినిమాలో నేను ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీ స్టోరీస్ చూసి అంతా చాలా బాగుంటది, మీరు సెలెక్ట్ చేసుకునే విధానం కానీ. ఏ క్యారెక్టర్ అయినా ఓకే, ఈ క్యారెక్టర్ కోసం నేనేనా అన్నట్టు చూస్ చేసుకుంటారు మీరు. థ్యాంక్ యూ. అలాగే ఎందుకు ఇప్పటి వరకు మీరు పెద్ద డైరెక్టర్స్ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డైరెక్షన్ లో మూవీ అంటే ఒక ఇంపార్టెంట్ రోల్ కాకుండా ఒక హీరోగా ఎందుకు కలవలేదు మీరు? ఐ థింక్ పెద్ద డైరెక్టర్స్ తో చిన్న డైరెక్టర్స్ అలా కాదు, ఆ డైరెక్టర్ కి అనిపించిందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ అండి. అందాల రాక్షసి 2014-15 లో రిలీజ్ అయింది అప్పుడు ఆ టైంలో. సో ఆ టైంలో జులై ఫిలిం కూడా రిలీజ్ అయింది సేమ్ డే. అండ్ మార్నింగ్ షో తర్వాత ఆఫ్టర్నూన్ నేను ఇంకో థియేటర్కి వెళ్ళాను అనమాట. థియేటర్కి వెళ్ళి చూస్తున్నప్పుడు మా అమ్మగారు ఆ థియేటర్లో చూస్తున్నారు. ఆ థియేటర్లో మా అమ్మగారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఐ సీ అ పర్సన్ హూ స్టాండింగ్ అండ్ వాచింగ్ ద ఫిల్మ్. చూస్తే త్రివిక్రమ్ గారు. త్రివిక్రమ్ గారు సినిమా చూస్తున్నారు అండ్ ఆయన నిలబడి చూస్తున్నారు. సో ఐ ఫెల్ట్ గుడ్ అబౌట్ ఇట్. అప్పుడు చూసిన త్రివిక్రమ్ గారు అరవింద్ సమేతకి నన్ను పిలిచి, నేను అందాల రాక్షసి చూసినప్పుడు నేను అనుకున్నాను ఈ అబ్బాయితో ఎప్పుడైనా నేను పని చేయాలి, అంటే ఈ అబ్బాయికి ఎప్పుడైనా నా సినిమాలో ఒక వర్క్ లేకపోతే ఒక మంచి రోల్ రాయాలి, లేకపోతే మంచి వర్క్ ఇవ్వాలి అనేది ఆయనకు అప్పుడు వచ్చిన థాట్. అది నాకు ఎప్పుడు తెలిసిందంటే నేను అరవింద్ సమేత ఫస్ట్ మీటింగ్ వెళ్ళినప్పుడు ఆయన ఇది చెప్పడం జరిగింది. అంటే దట్స్ వాట్ అండి, డైరెక్టర్ కి ఎప్పుడు ఏంటి ఎలా విజన్ వస్తుందో తెలియదు. పెద్ద డైరెక్టరు చిన్న డైరెక్టరు సో వాళ్ళకి అనిపించింది అనుకోండి ఈ యాక్టర్ మా కథకి కరెక్ట్ అన్నప్పుడు ఖచ్చితంగా పిలుస్తారని నా నమ్మకం. సో అంటే వస్తుందండి, ఆస్క్ ద యూనివర్స్, యూనివర్స్ విల్ గివ్ యూ. సో ఎన్టీఆర్ గారితో వర్క్ చేయడం నేను అనుకోలేదు, జగపతి బాబు గారు సన్ గా వర్క్ చేస్తాను నేను అనుకోలేదు, అండ్ పెద్ద పెద్ద టెక్నీషియన్స్ తో నేను వర్క్ చేస్తాను అనుకోలేదు. బికాస్ వెన్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ బళ్ళారి యాక్టర్ అవ్వాలని తెలుసు, అనుకోలేదు. ఇప్పుడు ఎవరు సినిమాలో చూస్తే బెస్ట్ టెక్నీషియన్స్, బెస్ట్ యాక్టర్స్, రెజీనా, శేష్, వంశీ పచ్చిపులుసు, వీరందరూ మంచి టెక్నీషియన్స్. నేను అనుకోలేదు వస్తాయండి. లైక్ ఒక సినిమా నుంచి ఖచ్చితంగా ఇంకో సినిమా వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ చేశాను కాబట్టి ఎవరు అడిగారు, ఎవరు చేశాను కాబట్టి ఇంకో సినిమాస్ జరుగుతున్నాయి. మిస్ ఇండియా అంటే మన ప్రీవియస్ వర్క్ ని దృష్టిలో పెట్టుకొని వర్క్ వస్తుంది, అది నేను నమ్ముతాను. సో అదే ఆ డైరెక్టర్ కి అనిపించాలండి, ఆ డైరెక్టర్ విజన్ అనిపించి ఈ యాక్టర్ సూట్ అవుతారు అనిపిస్తే, సో పెద్ద డైరెక్టర్ అయినా చిన్న డైరెక్టర్ దే విల్ అప్రోచ్ అండ్ ఐఎమ్ రెడీ టు వర్క్. అండ్ నాని గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అంటే కొన్ని ఈజ్ అ జెమ్ ఆఫ్ అన్ యాక్టర్ అండ్ హీస్ ఆల్వేస్, ఆయన ఊపిరి తీసుకుంటాడు. ఆ ఊపిరిలో కూడా సినిమా అనే ఒక పదం ఉంటది. హీఈస్ సో ప్యాషనెట్ అబౌట్ సినిమా, హీఈస్ సో ప్యాషనెట్ అబౌట్ సెలెక్టింగ్ స్క్రిప్ట్స్ అండ్ ఈస్ very good person who always encourage new talent.
ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కొన్ని సినిమాలకి టీజర్ లాంచ్ ట్రైలర్ లాంచ్ నా ఫిల్మ్ కి గెస్ట్ గా వచ్చారు. ప్లస్ కొన్ని హీరోస్, యంగ్ హీరోస్ హు హావ్ లాంచ్ లైక్ విజయ్ దేవరకొండ అండ్ విశ్వాక్ సేన్ అండ్ ఇంకా చాలా మంది హీరోస్ ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళ ఆడియో లాంచెస్ వెళ్ళి వాళ్ళ టైలర్స్ ట్రీజర్స్ అండ్ హీస్ అ గుడ్ పర్సన్ వేర్ అందరితో సోషలైజ్ అవుతారు. ఎలాంటి భేదభావం లేకుండా హీస్ గుడ్. వెన్ ఇట్ కమ్స్ టు హిస్ వర్క్ హీస్ ఫోకస్డ్ ఆన్ హిస్ వర్క్ అండ్ వర్క్ అయిపోయిన తర్వాత హీస్ అ కూల్ పర్సన్ అండ్ అ వెరీ ఎంకరేజింగ్ పర్సన్. వాట్ అబౌట్ ద గర్ల్ ఫ్రెండ్స్? See and see I'm a guy, I'm a man, and obviously I'll attract to an opposite gender. So girlfriends untaru and they come and they teach you a lot of things in your life. So I take in a positive way. And yeah, it's not wrong to have a friend of an opposite gender who is so good to you. And meeku untaru. Everyone has and ఉన్నారు. ఇట్స్ గుడ్ టు హ్యావ్ ఫ్రెండ్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ అండ్ ఉన్నారు కదా కొంటే కొంచెం ఆలోచిస్తారు అంతే. అలాగా. సో మీ అంటే మీ గర్ల్ ఫ్రెండ్స్ లో ది బెస్ట్ అంటే మీకు బాగా క్లోజ్ ఎవరైనా ఉన్నారా? నేను అంత క్లోజ్ ఉండనండి. క్లోజ్ ఉంటాను కానీ బెస్ట్ అనిపించేంత క్లోజ్, ఎందుకంటే నా లిమిట్ నా పరిధి నేను దాటను ఎవరి దగ్గరైనా. కొంచెం ఇంట్రోవర్ట్ కాబట్టి కలిసినప్పుడు చాలా బాగా మాట్లాడతాను, ఫోన్ చేసినప్పుడు చాలా బాగా మాట్లాడతాను, అంతే. అంతకంటే ఎక్కువ నేను ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వను. ఓకే, నాకు ఇందాకే ఒకళ్ళు అడిగారు నవీన్ చంద్ర పెళ్ళి ఎప్పుడు అంట, ఎప్పుడంట? మీరు భానుమతి రామకృష్ణ సినిమా చూస్తే మీకు అర్థం అయిపోతుంది నా స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటని. సో దాని ఆన్సర్ మీకు భానుమతి రామకృష్ణ July 3rd కి వచ్చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ ఆన్సర్ కోసం నేను అప్పటి వరకు వెయిట్. యా భానుమతి రామకృష్ణ కూడా ఇట్స్ అబౌట్ దట్ 30s ఇన్ రొమాన్స్, ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్. నేను మీరు చెప్తారేమో అనుకున్నా కానీ మీరు చెప్పలేదు. ఓకే, సరే ఇప్పటి వరకు చేసిన మూవీస్ లో బాగా బాగా ఇష్టపడి వర్క్ చేసిన మూవీ ఏదైనా ఉందా మీరు బాగా ఇష్టపడి? అంటే ప్రతి సినిమా బాగా ఇష్టపడి చేశానండి, అందుకే నాకు కొంచెం పేరు వచ్చింది. ఒక సినిమా అని చెప్తే అన్ని సినిమాలు ఇష్టపడి చేశాను, కానీ ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అంటారు కదా. అందాల రాక్షసి నేను ఎప్పుడు మర్చిపోలేను. అండ్ హను రాఘవపుడి అనే ఒక డైరెక్టర్ ని ఎప్పుడు లాస్ట్ 2-3 వరకు ఆయన్ని నా నా మెమొరీ చిప్ ఆయన ఎప్పుడు ఉంటాడు. అలాగే నవీన్ చంద్ర గారు సాంగ్స్ కూడా బాగా పాడతారంట. లేదండి, నో ఐ థింక్ యూ హ్యావ్ ద రాంగ్ ఇన్ఫర్మేషన్. సాంగ్స్ లేదండి, సాంగ్స్ అంటే ఇంతకు ముందు ఇంటర్వ్యూస్ లో పాడాను సాంగ్స్ అన్ని. పాడొచ్చు కదా, రిస్క్ తీసుకుంటున్నారు మీరు ఎందుకండి? ఏం కాదు, పాడండి. అయ్యో లేదండి, ఐ థింక్ ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ సింగింగ్. పాడితే కూడా మీకు డైలాగ్ చెప్పినట్టే ఉంటుంది అనమాట. ఏది అడిగినా ఎస్కేప్ అవుతున్నారు, ఇదైనా పాడండి కనీసం. నాకు ఫేవరెట్ సాంగ్ అండి, ఏ మీటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశం అంతా, అంటే నాకు చాలా ఇష్టమైన సాంగ్. బట్ చెప్పాను కదండి, సాంగ్స్ అంటే కొంచెం రాదు అంటే ఇంత బాగా పాడారు చూసారు మీరు. ఒక్క లైనే పాడాను, ఇంత బాగా పాడారు అంటున్నారు నిజంగా మీరు. మీ ఏమంటారు మీ లేడీ ఫ్యాన్స్ కి అదే ఎక్కువ తెలుసా? అవునా, ఎప్పుడైనా ఫ్యూచర్ లో ట్రై చేస్తాను. నిజంగా వాళ్ళకి ఇష్టం ఉందంటే, అంటే మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ వాళ్ళని అడుగుతాను, కొంచెం వాయిస్ ట్యూన్ చేయని బాగా వినిపించేలా ఐ కుడ్ రిక్వెస్ట్ అండ్ మేక్ మై ఫ్యాన్స్ బాగా పాడని చెప్పి. బట్ ఫ్యాన్స్ కనిపెట్టేస్తారు, వాయిస్ ట్రాక్ సౌండ్ ట్రాక్ మార్చారని కనిపెట్టేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి మనం తప్పించుకోలేం, వాళ్ళని మోసం చేయలేం. ఓకే, అండ్ ప్రతి వాళ్ళ లైఫ్ లో సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు, అండ్ అలాగే డిస్కరేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలా మీ లైఫ్ లో ఎవరైనా ఉన్నారా? ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళని నేను పట్టించుకోనండి, నిజంగా పట్టించుకోను ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళని.
అంటే ఏ సలహా అయితే నన్ను ఆలోచించేలా చేస్తుందో, నా ఆలోచనకి భిన్నంగా ఉందంటే ఆ సలహాను నేను తీసుకుంటాను. అండ్ అది నేను పాటిస్తానంట. ఐ లిజన్ టు ఇట్. లైక్ రాజా రవీంద్ర గారు, హీ టేక్స్ కేర్ ఆఫ్ మై వర్క్. మేనేజర్ అని చెప్పను, ఒక వెల్ విషర్ నా జీవితానికి రాజా రవీంద్ర గారు. సో ఆయన ఇచ్చిన సలహాలు నేను తీసుకుంటాను. ఐ లిజన్ టు హిమ్, ఐ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. అండ్ నిజంగా కొన్ని సలహాలు, ఆయన నుంచి వచ్చిన సలహాలు నిజంగా వర్కౌట్ అయ్యాయి. సో సలహాలు పెద్దవాళ్ళతో, మన నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో వినడం తప్పు కాదు. కానీ అది మీకు కనెక్టెడ్ గా ఉందా ఆ సలహా, అంటే దట్ వుడ్ రియలీ హెల్ప్ యూ అంటే అది నేను తీసుకుంటాను. సో మీకు బాగా డిస్కరేజ్ అనేది ఆబ్వియస్లీ ఉంటుంది, చేశారు. కానీ డిస్కరేజ్ చేసే వాళ్ళని కూడా నేను పాజిటివ్ గా తీసుకుంటాను. థ్యాంక్ యూ అంటాను అంతే. నువ్వు యాక్టర్ అవ్వలేవు, ఓకే థ్యాంక్ యూ. నువ్వు డబ్బు సంపాదించలేవు, ఓకే థ్యాంక్ యూ. ఎనీథింగ్ ఓకే. నీకు అలా అనిపించిందంటే అది నా తప్పు కాదు, నీ తప్పు కాదు. నీకు అనిపించింది, నువ్వు అలా చెప్పావు, అంతే. సో ఎప్పుడైనా అంటే బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళు మిమ్మల్ని బాగా డిస్కరేజ్ చేస్తున్నారు, ఇది వద్దు, నువ్వు ఇది చేయకూడదు, నాకు నచ్చలేదు అన్నప్పుడు మీరు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు? అటు వాళ్ళని వదులుకోలేరు, ఇటు వాళ్ళ మాట కాదనలేరు, ఎలా? లేదు, వదులుకోలేరు అలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, సో అలాంటి పని నేను చేయను. ఫస్ట్ థింగ్, ఇప్పుడు నాకు అలాంటి ఒక మనిషి ఉన్నారు, ఆ మనిషి దానివల్ల ఆ మనిషిని వదులుకోవాలంటే నేను చేయనండి. నాకు మనుషులు ఇంపార్టెంట్, అండ్ మనుషుల మనస్తత్వం చాలా ఇంపార్టెంట్ నాకు. ఒక్క నిమిషం, ఐ థింక్ సో సరే, ఎప్పుడు వదులుకోండి. అండ్ అలాగే ఎలాంటి పర్సన్ మీరు, అంటే సిద్ధార్థ్ వర్మ, సూర్య, ఎలాంటి పర్సన్ రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు మీరు అసలు? రియల్ లైఫ్ లో ఉండి ఒక మనిషికి అన్ని భావాలు, అన్ని కోపము, అన్ని రకాల భావాలు ఉంటాయి. అలాంటి ఒక సింపుల్ మనిషి. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ లేదు. మనకు దొరికిన వర్క్ దాన్ని బాగా చేసుకుని వెళ్ళడం. అంటే నాకంటే చాలా మంది టాలెంటెడ్ గా ఉన్నారు, నాకంటే చూడడానికి బాగున్నారు, నాకంటే దే ఆర్ మోర్ టాలెంటెడ్. బట్ చాలా మందికి అవకాశం దొరకట్లేదు. బై గాడ్ విల్లింగ్ ఇప్పుడు చాలా మందికి అవకాశం దొరుకుతుంది. సమ్వేర్ ఐ ఫీల్ లక్కీ దట్ నాకు ఇలాంటి ఒక ఆపర్చునిటీస్ వస్తున్నాయి, అండ్ ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్. సో ఐఎమ్ ఫార్చునేట్ అండ్ హ్యాపీ అండి, అంతే. ఐఎమ్ సింపుల్ పర్సన్ అండి, ఐఎమ్ వెరీ సింపుల్ పర్సన్, లైక్ రామకృష్ణ లాంటి ఒక వ్యక్తి, అంతే. నేను ఖచ్చితంగా రామకృష్ణ మూవీ చూస్తా, భానుమతి రామకృష్ణ. మీరు చూడండి, నిజంగా మీరు చూసిన తర్వాత నాకు కాల్ చేస్తారు. నాకు ఎలా తెలిసిన అందులోనే ఉన్నట్టున్నాయి. మీకు కావాల్సిన ఆన్సర్ అని అందులో ఉంటుంది. ఏమన్నా మీ రియల్ లైఫ్ కి పోనీ మీరు డిప్రెషన్ లో ఎక్కువ తింటారా? డిప్రెషన్ లో ఆకలి ఎక్కువ వస్తుందా? లేదు. అలా లేదు కదా, ఓకే. సో కొందరికి అలా ఉంటుంది, కొందరికి డిప్రెషన్ లో ఏం తినరు. సో మీరు భానుమతి రామకృష్ణ చూడండి, మీకు you'll get the answer. Many people, not only you, there are many people who are like in a stage of taking decision for marriage, settlement in life, for further expectation of life. ఖచ్చితంగా you will get answer. ఏది అడిగినా భానుమతి రామకృష్ణ అంటున్నారు కాబట్టి ఏమన్నా మీ రియల్ లైఫ్ కి రిలేటెడ్ అయిన ఏమన్నా ఉందా మూవీ? రిలేటెడ్ గా లేదు, బట్ నన్ను నేను కనెక్ట్ అయ్యాను. కొన్ని సీన్స్ చూస్తే నాకు అలాంటి సిచ్యువేషన్స్ వచ్చింది లైఫ్ లో, సో అందుకే చెప్తున్నా. అయితే ఖచ్చితంగా చూస్తానండి. నా ఆన్సర్ల కోసమైనా చూస్తాను ఖచ్చితంగా మూవీని. ఓకే అండి. అండ్ నేను ఇప్పుడు మీరు యాక్ట్ చేసిన ఒక 4 హీరోయిన్స్ పేర్లు చెప్తాను. One second, and I'll keep the phone in charge. One second, please hold. Don't mind. ఇదేదో టఫ్ క్వశ్చన్ అడుగుతున్నారు, బికాస్ అందరూ నా మంచి శ్రేయాభిలాషులే అందరూ. సో మీరు ఏదైనా తేడాగా మాట్లాడి వాళ్ళు ఏదైనా వింటే నన్ను ఓహో ఇలాగా అంటారు. సో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ట్రై చేస్తా. ఓకే,
ఫస్ట్ సూపర్ డూపర్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి వన్ వర్డ్ లో మీరు డిస్క్రైబ్ చేయండి దాని కోసం ఏంటి? వన్ వర్డ్ లో మీరు చెప్తానన్నా మేము వింటాం, ఏం కాదు. ఇంకా చెప్తానన్నా. లవబుల్ పర్సన్. ఓకే. అండ్ ఎందుకంటున్నానంటే లవబుల్ పర్సన్ అని నా ఏ సినిమా ఉండని లావణ్య ఐ వాంట్ యూ టు షేర్ దిస్ ఇన్ ట్విట్టర్, లావణ్య ఐ వాంట్ టు సీ దిస్ అంటే యాజ్ అ కో యాక్టర్ గా తను ఎప్పుడు నన్ను సపోర్ట్ చేసింది. అండ్ నివేద థామస్. సారీ, నివేద థామస్. నివేద థామస్ ప్యాకేజ్ ఆఫ్ టాలెంట్. స్వాతి గారు. లైఫ్ లార్జర్ దెన్ లైఫ్. అండ్ అలాగే కీర్తి సురేష్. వెరీ ప్యాషనెట్, వెరీ ప్యాషనెట్, వెరీ ప్యాషనెట్. అంతే, అంటే ప్యాషనెట్ అబౌట్ ఎనీథింగ్, నాట్ ఓన్లీ ఆన్ వర్క్. ఏదున్నా ప్రతిదీ కరెక్ట్ గా చేస్తుంది అమ్మాయి. అండ్ నాని గారు. ఇందాక చెప్పాను కదా, శ్వాసలు కూడా సినిమా అనే ఒక పదం అలా లోపల వెళ్ళిపోతుంది. సారీ, ఒక్క వర్డ్ లో చెప్పాలంటే నాని. ఒక్క వర్డ్ లో చెప్పాలంటే శ్రేయాభిలాషి. అండ్ రాహుల్. జెమ్ అట్ హార్ట్. అలాంటి మంచి మనసు ఉన్న మనిషి ఎక్కడ చూడలేదు. అండ్ ఇన్ఫాక్ట్ రాహుల్ కి తెలియదేమో, రాహుల్ కున్న మనస్తత్వం రామకృష్ణ లాంటి మనస్తత్వం. సో తన్ని చూసి కూడా ఎక్కడి నుంచి నేను రామకృష్ణని తీసుకున్నాను. అండ్ అలాగే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇండస్ట్రీకి వచ్చారు, చాలా కష్టపడ్డారు 15 years లో. ఎలాంటి కష్టపడాలి. ఇప్పుడు నేను ఒకటండి, చాలా కష్టపడ్డాము అంటే కష్టపడకపోతే ఏమి దొరకదు. అండ్ కష్టాన్ని మనం సింపతిగా తీసుకున్నాం అనుకోండి, అది కష్టం లాగానే కనిపిస్తుంది. సో కష్టపడండి అండ్ ఫలితం దొరుకుతుంది. అది నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ 15 years ఆఫ్ కెరియర్ లో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటిది, ఎవరి దగ్గర నుంచి వచ్చింది? నాకు వచ్చిన బెస్ట్, ఇప్పుడు దాకా వచ్చిన బెస్ట్, దాన్ని ఎవ్వరూ దాన్ని దాటలేదని చెప్పడానికంటే ఎక్కువ అది ఎప్పుడు నా హార్ట్ లో ఉండిపోయే ఒక ఫీలింగ్. ఇప్పుడు పీవీఆర్ అయింది, ముందు సినిమాక్స్ ఉండేది, రాఘవేంద్ర రావు గారి థియేటర్. సో అప్పుడు అందాల రాక్షసి సినిమా రిలీజ్ అయింది, ఇంకా ఫస్ట్ వీక్ లో ఉంది. ఫస్ట్ వీక్ లో అంటే 3 days అయిపోయింది, 4th day అవుతుంది. నా ఒక ఫ్రెండ్ కి నేను సినిమా చూపించడానికి టికెట్స్ తీసుకుని వెళ్ళినప్పుడు KFC ఉన్నిందంటే, అప్పుడు ఇప్పటికీ ఉంది KFC. ఆ టైంలో KFC has a good thing that physically disabled people, like dumb, deaf ఉన్న people కి they give work అన్నమాట. సో వాళ్ళు, నేను అక్కడ వెళ్ళినప్పుడు అప్పుడు తను ఆర్డర్ తీసుకునే ముందు చూశాడు, నేను చూడంగానే అన్నాడు, నాకు ఒక సెకండ్ కి అన్నా, అంటే ఆ సినిమాలో టీజర్ ఉంటుంది రాక్షసి అని. సో బస్సులో సీను నాకు చాలా నచ్చింది అన్నాడు. అంటే ఎక్కడో చిన్న ఎమోషనల్ గా ఫీల్ కరిగిపోయాను. సూపర్. అలాంటి విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకు కూడా. అలాగే అండ్ మీలో మీకు నచ్చేది ఏంటి అండ్ నచ్చనిది ఏంటి? నాలో నాకు నచ్చింది కోపం. మై యాంగర్ ఇస్ మై డిస్ట్రక్షన్. అది ఇప్పుడు తగ్గిపోయింది. నచ్చిందా నచ్చినదా? నచ్చినది. నచ్చింది ఏంటంటే నాకు ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం. ఎవరైనా బాగా చదువుతారంటే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. సో ఎందుకంటే దాని నుంచి ఫ్యూచర్ జనరేషన్ కూడా ఆధారపడి ఉంది కాబట్టి. సో కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఉంటామో లేదో తెలియదు, అట్లీస్ట్ ఎక్కడో పోయేటప్పుడు ఒక ఫీల్ ఉండేది, ఓకే ఉన్న నెక్స్ట్ జనరేషన్ బాగానే ఉంటుంది నాకు ఫీల్తో వెళ్ళిపోతే చాలు.
అలాగే మూవీస్ కి రావడానికి అంటే ఇండస్ట్రీకి రావడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు అసలు? అన్డౌటబులీ చిరంజీవి గారు వల్లే నాకు ఒక యాక్టర్ అవ్వాలి, ఒక సినిమా నటుడు అవ్వాలనేది ఇన్స్పిరేషన్ వచ్చింది ఆయన వల్ల. బికాస్ ఆ టైంలో దేర్ వాజ్ ఆరా ఆఫ్ హిమ్, లైక్ గ్యాంగ్ లీడర్, చాలా చాలా సినిమాలు ఉన్నాయి. సో ఏంటండి ఆ టీషర్ట్ మీద, షర్ట్ మీద, బ్యాగ్ మీద, బైక్ మీద పొద్దున్న లేసి హెయిర్ ఇలా చేసుకున్నప్పుడు చిరంజీవి గారు అంటే అంత పిచ్చి అండి. చిరంజీవి గారు అంటే అంత పిచ్చి ఉండేది, ఇప్పటికీ ఉంది, బట్ చిరంజీవి గారు. ఎందుకు అనిపించింది అసలు ఆయన రావాలి, ఇండస్ట్రీకి రావాలి అంటే మా అమ్మగారు ఒక సినిమా తీసుకెళ్లారండి, గ్యాంగ్ లీడర్ మూవీకి వెళ్ళినప్పుడు నేను చాలా చిన్నోండి. అంటే ఆ ఫైట్లు అన్ని చూసిన తర్వాత థియేటర్ వెనక్కి వెళ్ళి చూసాను నేను. నాకు తెలియదు సినిమా షూటింగ్ అవన్నీ తెలియదు. వెనక్కి వెళ్ళిన తర్వాత మా అమ్మని అడిగాను, ఏంటమ్మా ఇది అంటే, అమ్మా ఇక్కడ ఎవరు లేదేంటమ్మా, మనం అక్కడ వెళ్ళినప్పుడు మనకు అందరూ కనిపించారన్న. అప్పుడు మా అమ్మ చెప్పారు, అలా కాదు, ఇలా షూటింగ్ చేస్తారు, దీనికి ఇలా ఉంటుంది అంటే. మా అమ్మ షీఈ్ ఫ్రమ్ సికింద్రాబాద్. అంటే అప్పుడు మా అమ్మగారు సావిత్రి గారు, ఎన్టీఆర్ గారు అంటే చాలా పెద్ద ఫ్యాన్స్ అనమాట. సినిమా అంటే చాలా ఇష్టం. మా అమ్మ చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్కి చెప్పకుండా చిన్నప్పుడే దొంగచాటుగా టికెట్ లేకుండా కూడా సినిమాలు చూస్తారు. సో ఎక్కడో ఆ జీన్స్ లో ఉంది, ఆ డిఎన్ఏ లో ఉంది అనమాట సినిమా అంటే ఇష్టం. సో నాకు వచ్చింది అనమాట. సో దెన్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, రెడీగా ఉండండి. ఓకే. అందాల రాక్షస్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, అందాల రాక్షసుడికి కూడా అంతమంది ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ ఎంతమంది ప్రపోజ్ చేస్తుంటారు ఇప్పటి వరకు? అంటే ప్రపోజ్ అంటే అండి, అంటే నేను ఎవరని తెలుసుకోకుండా, అంటే నేను యాక్టర్ గా తెలుసు, ఆ స్క్రీన్ లో ఉన్న లుక్ చూసి నాకు చాలా మంది ప్రపోజ్ చేశారు. నేను ఎలాంటి మనిషియో ఏంటో చూసి చాలా తక్కువ మంది ప్రపోజ్ చేశారు అంతే. కౌంట్ లో చెప్పలేను కానీ గుర్తులేదు ఎంతమంది ప్రపోజ్ చేశారు, కానీ ప్రపోజ్ చేశారు. మనిషిగా నన్ను తెలుసుకొని చాలా తక్కువ మంది ప్రపోజ్ చేశారు. అంటే తెలియదు కాబట్టి, తెలిసిన వాళ్ళే చేశారు. తెలియని వాళ్ళు నేను యాక్టర్ గానో, లేకపోతే చూడ్డానికి బాగుంటానో, లేకపోతే సమ్వేర్ ఎక్కడో కనెక్ట్ అయ్యి అడుగుతారు అంతే. ఈ క్వశ్చన్ మీ లేడీ ఫ్యాన్స్ కోసం, నా కోసం కాదు, మీ లేడీ ఫ్యాన్స్ కోసం. మీరు నా ఫ్యాన్ కాదా? నేను ఆబ్వియస్లీ జస్ట్ జోకింగ్ అండి. వాళ్ళు ఏం నాకు అందరు ఇష్టం. అండ్ అలాగే మీరు మ్యారేజ్ చేసుకోబోయే అమ్మాయి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అసలు ఎలా అనుకుంటున్నారు? అదే అండి, ఇప్పుడు మనం క్వాలిటీస్, మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుని మనం ప్రిపేర్ అనుకోండి, స్టార్టింగ్ లో బాగానే ఉంటది. ఎస్, మనకు అనుకున్నట్టు దొరికారనేసి. తర్వాత పోను మన అవతల వ్యక్తి దగ్గర ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అయింది అనుకోండి, తెలీదు అప్రోచ్ ఎలా ఉంటుంది. సో నేను అలాంటి ఏమి పెట్టుకోలేదండి, ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి. ఎలా ఉన్నారో మనిషి అలా వాళ్ళు ఉంటే తెలీదండి, నాకు అంత ఐడియా లేదు. ఇప్పుడైతే అలాంటి ఆలోచన అయితే లేదు. అది జరగాలంటే జరిగిపోతుంది అంతే. ఇఫ్ ఇట్ ఈస్ రిటర్న్ ఇట్ విల్ హ్యాపన్, లేదంటే లేదండి. అండ్ లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇన్ని లవ్ మూవీస్ చేశారు, సో మీ ఒపీనియన్ ఏంటి లవ్ మీద? Love is not only expression of men and a woman, a guy and a girl. Love is an expression for everything. Like if you see some good clothes, wow, that is one kind of love. Ante ma pets, flower, anything in nature, when you like it, it's love. మనం ఏం చేసామంటే అబ్బాయి అమ్మాయికి మాత్రమే లవ్, అమ్మా నాన్నలకి మాత్రమే లవ్ అనే ఒక లిమిటేషన్స్ పెట్టుకున్నాం. బట్ లవ్ ఈజ్ యూనివర్సల్. యూ షుడ్, అంటే దేవుడు చేసిన ప్రతి ఒక్కటి మనం ప్రేమించాలంతే. దట్ ఈస్ లవ్, ఐ ఫీల్. సో ఫైనల్లీ భానుమతి రామకృష్ణ కోసం ఏం చెప్తారు? జూలై 3 ఆహా యాప్ లో భానుమతి రామకృష్ణ రిలీజ్ అవుతుంది. ఇప్పటికే చాలా మంది సబ్స్క్రైబ్ చేసి మంచి తెలుగు కంటెంట్స్ చూస్తున్నారు. అండ్ ఒక మంచి
ఫీల్ గుడ్ ఫిలిం, ఒక మంచి డెప్త్ ఉండి ఎమోషన్స్ ఉన్న ఫిలిం, వేర్ యూ కెన్ కనెక్ట్ అండ్ యూ కెన్ గెట్ ఆన్సర్స్ ఫ్రమ్ దెమ్, అండ్ మీరందరికి నచ్చే సినిమా అవుతుంది. ఎక్కడనూ మీకు ఇదేంటి అదేంటి అనకుండా హ్యాపీగా, నేను ఒకటి మాత్రం గ్యారంటీ ఇస్తానండి, సినిమా బాగుందా బాగాలేదని తర్వాత చెప్పేవాళ్ళు ఎలా చెప్తారో తెలియదు, కానీ సినిమా అయిపోయిన తర్వాత ఒక బ్యూటిఫుల్ స్మైల్ అయితే ఉంటుంది. సో ఆ బ్యూటిఫుల్ స్మైల్ ని మీరు ఎదురు చూస్తున్నారంటే, పైగా ఇప్పుడు దాకా నా వర్క్స్ అందరూ మీకు నచ్చింది, నేను కొత్తగా ఏం చేశాను అని మీరు సర్ప్రైజ్ అయ్యేలాగా నేను కొత్త ఒక వర్క్ చేశాను. సో హోప్ఫుల్లీ ఆ సర్ప్రైజ్ మీకు సర్ప్రైజ్ గా దొరుకుతుంది. అండ్ మీరు ఆ సినిమాని నన్ను సపోర్ట్ చేసి ఆ సినిమాని లవ్ చేసి అండ్ మీరు చూసి చాలా మందికి చూసేలా చేశారు అనుకోండి, ఐ వుడ్ బి రియలీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు యాజ్ రామకృష్ణ. అండ్ నేనైతే ఖచ్చితంగా చూస్తాను, ఎందుకంటే నాకు కావాల్సిన ఆన్సర్లు అన్ని కూడా అందులోనే ఉన్నాయి కాబట్టి. మూవీ చూసాక మళ్ళీ మీతో మాట్లాడతాను నేను. షూర్ గా మీరు మాట్లాడతారు, మళ్ళీ ఖచ్చితంగా మీరు మాట్లాడతారు. మాట్లాడతాను, నేనే కాల్ చేస్తాను సార్, నాకు ఆన్సర్లు దొరికినాయా దొరకలేదని కూడా చెప్తాను మీకు. నేను చెప్తున్నా కదా, శ్రీకాంత్ నగోతి మా డైరెక్టరు నిజంగా ఒక అమ్మాయి పర్స్పెక్టివ్ లో రాసిన డైలాగ్స్ మీరు చూసారనుకోండి, షూర్లీ విల్ కనెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ చంద్ర థ్యాంక్ యూ గారు. సో మచ్ అండి. టాకింగ్ టు యూ అండ్ ఇట్ వాజ్ అ నైస్ ఇంటర్వ్యూ అండ్ మీరు కూడా చెప్తున్నా, జస్ట్ నేను పనికొస్తానా యాక్టర్ గా లేదా అని కాదు, వాట్ ఎవర్ యు డూ బిలీవ్ ఇన్ ఇట్ అంతే. నేను నా వర్క్ అండ్ నా రియాలిటీని క్రియేట్ చేసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను. దట్స్ అ వెరీ నైస్ లైన్. మీ రియాలిటీని మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారు, దట్స్ అ వెరీ నైస్ లైన్. టాటూ మీనింగ్ ఏంటి? నా టాటూ మీనింగ్ ఇస్ అహం. అందుకే ఇది అది నేను చెప్పుకున్నది ఇది. ఏంటది? లైక్ ఐ కుడ్ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని. ఓకే, నైస్. All the best and for you also. Thank you, and you to watch. Tell all your friends to watch the film on July 3rd in AHA app. Okay, తప్పకుండా. And Thank all you. the best, Anumati Ramakrishna. Thank you so much. Thank you so much. Thank you. సో చూసారు కదా, ఇది వాళ్ళ తేజుతో మూవీ ముచ్చట్లు. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకో మంచి గెస్ట్ తో మీ ముందుకు వచ్చేస్తున్నాను. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. బై.